నీవు నీ గురువుగారి పని మీద వచ్చితివి కానీ నా కొరకై వచ్చినది కాదు కదా. నీవు ఈ బత్తమే తీసుకున్న సో మీ గురువు గారికి చేసిన మేలు ఏమన్నది? ఓయ్ దుర్మార్గుడా, ఏమనుచున్నావు? నేను నా గురువుకు చేసిన ఉపకారం ఏమనియా? నీవేమనను? నీ భార్యను అమ్మగా వచ్చిన ఈ ధనము నా దారి వ్రతము కింద చదవలసినదే. మా రుణము ఇప్పుడే ఇచ్చివేయమయ్యా. అయ్యా, ఇంత ధనము నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తెద్దునయ్యా? యమలసి మా ఎల్లాలిని విక్రయించితి చేసిన ధనము మీ చేతనే చిక్కగదా. అవనత శరీరము భయములునై బ్రతుకుతున్నట్లు నీకే వద్దమితో మరి నిన్నిచ్చిన కొనుగోలు ఎవరూ లేరు కదయ్యా. పెట్టు తగ్గిస్తున్నావు. అయ్యా, ఎవరు కొనుకొను కనుక కడజాతి వాడికైనా నన్ను విక్రమించమయ్యా. ఏమయ్యా? సరేనయ్యా, నిన్ను కాదననేలా ఓ దాసముల పౌరులారా, ఈతడు హరిశ్చంద్రుడు మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. ఈతల గురుగమ చెప్పుచుండను కథగా ఆకానప్పుడయ్యా. తన భగీరాజ్యములు దయుగాది సూతికి దానమిచ్చిన యజ్ఞ ధర్మరాజా. నిజ సచంద్రికల నిఖిల దిక్కుల యోదు పారదల్లిన ఎట్టి కారగుణోడా. ముల్లోకముల సంమోదింపు భేదాల మదమడంచిన విక్రమస్థిరుడు అనుమాత్రమైన వంకన మాట ఎరుగనే అసమాన నిత్య సత్యవ్రతుడు. యాడు దీవుల వలిన గాలినట్టే సాంద్రగీతి హరిచంద్ర చక్రవర్తి బాణశేరుడుగా మంగబడడు కొనుడు పౌరులారా. మగధనదారులారా, హరిశ్చంద్ర అయ్యా, ఇటెవరో వచ్చున్నారయ్యా.
కల్లేసి కాటికి నే పోతాను తొలగిపోయిందయ్యా కాసింత కల్లేసి కాటికి తాటి చెట్టు తల్లే కాదు ఏత చెట్టు ఎల్లో కాదు మామినోడు మూడు కాదమ్మా ఓ గువ్వలసిన తప్పగా దూరముగా ఉండుమయ్యా. ఎవరయ్యా నువ్వు నన్ను దూరం దానికి పొమ్మంటున్నావు? అవునవును. అయ్యో నేనెందుకు దూరం తెలియబాలో చెప్పు. నీవేదో కడదాటి వాని వల్ల కనిపిస్తున్నావు కదా. ఏంటండి కడజాత? అవును. కడజాత? ఎవరు కడజాతే? నువ్వు కడజాతి, నీ బాబు కడజాతి, నీ తాత కడజాతి. ఎవడు కడజాతి? నేనెవరు ఎరకనా? ఎరకనా? పెరక్కిన దండ పెద్ద కులమండే ఏ వీరబాబు సంగతిని ఎగనలేదంటే వీరబాబు సంగతిని ఎగనలేదంటే కల్లేసి కాటికి నా బాతంటే కసింత కల్లేసి కాటికి నా బాతంటే పెద్ద పెద్దోళ్ళంతా చిన్న చిన్నోళ్ళంతా కుర్చీల పెట్టేసి అందుకే పెద్ద కులం ఎద పురాణాల్లో చదివిన బాపనయ్య ఎద పురాణాల్లో చదివిన ఏది రమ్మను నాతో అగమను సింగు కమను చెప్పులు కొట్టమనయ్య ఏందని గొప్ప. ఓ బాపనయ్య నువ్వు నాకు ఏమవుతావయ్యా? ఏమవుతావు చెప్పా. నీవెవరో నేనెవరో ఏమిటో? మేము వంశానికి మూల పురుషుడేవయ్యా. ఎవరంట? మీ వంశానికి మూల పురుషుడు వశిష్ఠ మహర్షి కదా. అవునా? వశిష్ఠ మహర్షి. మరి ఆ వశిష్ఠ మహర్షి మా ఇంటి ఆడపిల్ల మా అరుంధదమ్మని పెళ్ళాడితే నువ్వు నాకు ఏమవుతావయ్యా? మరి అయ్యా అయ్యా నా చెప్పు తినుకో, తినే నా చెప్పు. చెప్పు తినుకో. తినే చెప్పు. ఓయ్ నువ్వు నిలబడదు ఈ నేల మీదే, మరి నేను నిలబడదు ఈ నేల మీదే. నేను వదిలిన గాలి నువ్వు పిలుచుకుంటున్నావు, నువ్వు వదిలిన గాలి నేను పిలుచుకుంటున్నానయ్యా. నీకు నాకు ఆ సూర్య భగవానుడు చంద్ర భగవానుడు ఒకటే అయినప్పుడు, మనమంతా పార్వతీ పరమేశ్వరులు బిడ్డలైనప్పుడు నీకు నాకు ఎక్కువ కులం తక్కువ కులం ఏముందయ్యా? నిన్ను కోస్తే రక్తం, నన్ను కోస్తే పాల లేదు, రెండు ఒకటే కాబట్టి ఓ బేపనయా ఎక్కువ కులం తక్కువ కులం ఏమీ లేవయా.
ఇదంతా జగన్నాటకమయ్యా. ఆ పార్వతీ పరమేశ్వరులు ఆడించే జగన్నాటక సూత్రధారుల కింద మనం పాత్రధారులు విన్నాయా. ఓ వ్యాపారయా, నీకొక సత్యం చెబుతా ఇనుకో. ఇదంతా తాళనయ్యా. తాళే లిలియలో కులమేలా ఉన్నది కుంచెలో. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. తగిన వాడిది గొప్ప కులమురా, లేని వాడిదే లేని కులము శివరా. చర్మానికి జాతెక్కడున్నది, చర్మానికి జాతెక్కడున్నది. చర్మానికి జాతెక్కడున్నది, చర్మానికి జాతెక్కడున్నది. ప్రపంచమంతా నాటకము కనిపించేదంతా. కన్న కోతిని కొలుతుందురు, అనికి పల్లికి పూజ చేతురు. కన్న కోతిని కొలుతుందురు, అనికి పల్లికి పూజ చేతురు. సాటి మానవుడు ఎదురైతే దూర దూరముగా తొలగిపోదురు. తాలే వశిష్ఠుండవు రసకి బుట్టెర, రోయనింత వాల్మీకి బుట్టెర. వశిష్ఠుండవు రసకి బుట్టెర, రోయనింత వాల్మీకి బుట్టెర. చిగలాగితే దొంక గదులురా, చిగలాగితే దొంక గదులురా. అరుంధతి సరేగానే, ఇంతక నువ్వెవరు? నా నామధేయం నక్షత్రేశ్వరుడు. మరి తమరొక్క నామధేయం ఏమిటో? నక్షత్ర ఏడైనా జొన్నకూడు, వరికూడు, సద్దకూడు చూసా కానీ నక్షత్రకూడు ఇదేం పేరయో. సరేగానే, తమరు ఎందుకు వచ్చావు చెప్పండి. ఈతడు విక్రయించున్నాడను. ఈతడు హరిశ్చంద్రుడు. ఏందండి హరిశ్చంద్రుడు? మనుషుని క్రితం మనుషుని. అవునవును. ఇదేందయో? మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. అతనికి చెల్లించవలసిన ధనము లేదు కనుక విక్రయించున్నాడను. ఏడైనా కోళ్ళనంటమడం చూసా, కోడి గుడ్లు అమ్మడం చూసా, గేదెను అమ్మడం చూసా, దాన్ని దూడను అమ్మడం చూసా, మనిషిని అమ్మడం చూడలేదయా. మరి నేను నిన్ను నమ్మేశానా? నువ్వైనా ఎందుకు అమ్ముతున్నావు? ఈతడు మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. నువ్వే పోతా తలవాసిన లాగున్నావు. నీకు మళ్ళీ గురువా? ఎవరైనా? విశ్వామిత్ర మహర్షి. అమ్మో మా ప్రమాదకారయో, చాలా జాగ్రత్తగా ఉన్నావు. కానీ అయ్యా నీ పేరేమి? నా పేరు హరి.
హరిశ్చంద్రుడా? అవునయ్యా. అవన్నీ నా నోరు తిరగగానే నా పేరేందో ఎరుకనా? వీర బాహు అంటారా? మరి నేను నిన్ను కొనుక్కుంటే నువ్వు నాకు దాసుడివే కదా. అవునయ్యా. నిన్ను వీరదాసు అని పిలుస్తాను. సమ్మతమేనా? అటులోనేనయ్యా. సమ్మతమేనా? అటులోనేనయ్యా. మహారాజు బిడ్డలాగున్నావయ్యా. నీ ముఖం చూస్తేనే గత జన్మ పాపాలన్నీ పటాపంచలైపోయేలాగున్నాయి. మహారాజు బిడ్డలు. మరి నా కాటిలో పనులు చాలా కష్టంగా ఉంటాయి. చేసేదవా? హర హర మహాదేవ, ఓం నమ శివాయ. దక్షిణ దిక్పాలక యమధర్మరాజునైన నన్ను ఈ హరిశ్చంద్ర చక్రవర్తి చేత ఒక్క అబద్ధం ఆడించడానికి నన్ను ఆదేశించున్నావు తండ్రి కాశీ విశ్వేశ్వర. ఈ కార్యమునందు నాకు కీర్తి కిరీటాలని జయాన్ని సంగి అనుగ్రహించు తండ్రి. ఓం నమ శివాయ.